హాయ్ అండి. మా ఊరి పక్కన బేతిపల్లి ఉంటుంది. అక్కడ అంకమ్మ తల్లి తిరునాళ్ళు చేస్తారనమాట. బయలుదేరుతాం, నైట్ చాలా బాగుంటుంది. సో అమ్మ వస్తావా? పని పాట లేదు, తండకాడ వస్తానా? పెద్దనా వస్తారు తిరునాళ్ళకి? తిరణాలకి అయితే రాను, నేను నా ప్రయాణం బాగాలేదు. అది వదినే వస్తావా? కళ్ళు కనపడవయ్యా, నైట్ ఏమి కనపడవు. నేను ఆడొచ్చేది నీ అమ్మ. అయిపోయింది. మా రెండో అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. వదినే ఉన్నారా? వస్తున్నారు తిరునాళ్ళకి, జాతరకి? నేను చర్చికి వెళ్తాగా, రానుగా. అవునా? ఎరా వస్తావా? వీళ్ళ అమ్మోళ్ళు వస్తావా? ఇప్పుడు మా మూడో అన్నయ్య వాళ్ళ ఇంటికి వచ్చాను. వాళ్ళు యాక్చువల్గా క్యాన్సర్ హాస్పిటల్లో ఉన్నారనమాట, బస్సు తారకం హైదరాబాద్లో. మా అన్న అడుగుతా, ఇస్పన్న వస్తున్నావా? ఇప్పుడు వస్తావా, రేపు వస్తావా? ఇది మా ఐదో అన్నయ్య వాళ్ళ ఇల్లు అనమాట. 4 అన్నయ్య వాళ్ళు వేరే చోట్ల ఉంటారు. మదన్నా వదినే వస్తున్నారా? వదిన, చందు, మా మదన్నయ్య అనమాట. బయలుదేరారు. అందరి వీడియోస్ తీస్తాను. మా నలుగురు అన్నయ్యలు. 4 అన్నయ్య మిస్ అయ్యాడు అనమాట. ఇప్పుడే వచ్చారు మా ఇంటికి. అన్న వస్తున్నారు తిరునాళ్ళకి. వదిన రావట్లేదా? మహిత రావట్లేదా? 5 అన్నయ్య. ఎంత ఇస్తున్నావు? చందకి 20 రూపాయలా? అమ్మా ఎంత ఇస్తున్నావు మనవాళ్ళకి మనవరాలకి? ఇవ్వు మరి. ఇచ్చినావు ఎప్పుడు? మరి నాకయ్యి. నువ్వు నాకు రేపు పొద్దున మీరందరూ కలిసి నాకు ఇయ్యాలా? 4 అన్నయ్య. సో ఇంటి దగ్గర నుంచి బయలుదేరేసి మేము బేతిపల్లి వచ్చేసామన్నమాట. సో అన్నయ్యలు ఇక్కడ బైక్ స్టాండ్లో బైక్స్ పెడుతున్నారు. ఎంటైర్ ఫ్యామిలీ వచ్చామన్నమాట. సో ఇప్పుడు మేము టెంపుల్ లోపలికి వెళ్తాము. సో మెయిన్ టెంపుల్కి ఇదేనండి మెయిన్. అంకమ్మ అంటే ఆమె ఎంట్రన్స్. వేరేవాళ్ళు ఎక్కడ ఇవ్వాలండి? వేరేవాళ్ళు ఎక్కడ ఇవ్వాలి? ఫోన్పే ఉందా? ఫోన్పే ఉందా? ఈ విరాళాలు ఇచ్చిన తర్వాత సో నా సైడ్ నుంచి ఇప్పుడు దైవ దర్శనానికి వచ్చాము. 3 అమ్మవారిని చూస్తాము. ఫస్ట్ అమ్మవారు వచ్చేసి మీకు ఏదైతే కనిపిస్తుందో సో మహాలక్ష్మమ్మ అమ్మవారు అనమాట. ఈ మహాలక్ష్మి అమ్మవారు పక్కన మనకు ఎవరుంటారంటే అంకమ్మ తల్లి, ఏమో మెయిన్ అమ్మవారు అనమాట. సో లోపల పూజలు జరుగుతున్నాయి ఆల్రెడీ. రేపు మార్నింగ్ ఇక్కడ నిప్పురవ్వలను తొక్కుతారు. అట్లాగే సో బద్దె గొర్రెని పొడుస్తారనమాట. సో ఇది రేపు మార్నింగ్ జరిగే తంతు. సో ఇది అయిపోయిన తర్వాత ఈ అంకమ్మ తల్లి పక్కన మనకి ఎవరు ఉంటారంటే సో వేరే అమ్మవారు ఉంటారనమాట. ఆ వేరే అమ్మవారు పేరంటాళ్ళ అమ్మవారు అనమాట. సో ఆ పేరంటాళ్ళ అమ్మవారు వచ్చేసి ఇక్కడ అనమాట. సో ఇది పేరంటాళ్ళ అమ్మవారి గుడి అనమాట. సో మొత్తం ఒక గుడిలోనే 3 అమ్మవార్లు ఉంటారు. సో తర్వాత మేము ప్రసాదం తీసుకోవడానికి వెళ్తున్నాము. ఇప్పుడు లైన్లో వెయిట్ చేస్తున్నాము. ఏం ప్రసాదం అండి? అంతది కొంచెం అవునా? థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. మా అక్క ఉన్నారు చూడండి ఇక్కడ. అత్తగారు ఫైనల్గా దైవ దర్శనం కంప్లీట్ అయిపోయింది అనమాట. సో దైవ దర్శనం తర్వాత నాకు ఎప్పుడు ప్రయారిటీ ఏంటి అంటే మాధవ సేవ కంటే మానసేవకి ప్రయారిటీ ఇస్తాను. సో నీడీ పీపుల్కి కొంత అమౌంట్ డొనేట్ చేశాను అనమాట. సో ఇప్పుడు బయట కొట్ల దగ్గరికి వెళ్ళి షాపుల దగ్గరికి వెళ్ళి చూస్తాము. నీడీ పీపుల్కి హెల్ప్ చేసిన తర్వాత ఏం చేసామంటే ఇక్కడ కొన్ని షాపులు అట్లాగే గేమ్స్ స్పోర్ట్స్ పెట్టాడనమాట. సో మేము కొన్ని కొట్టులు అలాగే కొన్ని షాపులు తిరిగాము. ఇంట్లో కావాల్సిన ఐటమ్స్ తీసుకున్నాము. అట్లాగే పిల్లలు చాలా స్పోర్ట్స్ ఆడారు.
సో ఫైనల్గా ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ ప్రసాదం బాగా ఫేమస్ అన్నమాట. ఇంటికి తీసుకెళ్ళడానికి మీరు చూస్తున్నారు కదా ఈ మరమరాలు, దాన్ని బొరుగులు అంటారు. దాంట్లోకి వేరుశనగ పప్పు, దాంతోపాటు పటిక, ఉప్పు పువ్వు ఈ మొత్తం తీసుకొని ఒక సెట్ ఇంటికి తీసుకెళ్ళాలన్నమాట. ఇది ఓవరాల్గా బేతుపల్లి అంకమ్మ తిరునాళ్ళ ఆర్ జాతర ఇంపార్టెన్స్ అండి. సో ఐ రియల్లీ ఎంజాయ్డ్ విత్ మై ఫ్యామిలీ మెంబర్స్ ఇన్ దిస్ పర్టిక్యులర్ జాతర, and thank you so very much for watching the video, and thank you so much.